హలో. మనము ఇంతవరకు చెప్పుకున్న టాపిక్స్ మొత్తము ఆ టాపిక్స్లలో ఏది చెప్పుకున్నాము? అంతరఖండము, బిందువు, సాదృశ్య కోణాలు, ఏకాంతర కోణాలు, ఏకబాహ్య కోణాలు, సహాంతర కోణాలు, సహబాహ్య కోణాలు, సమాంతర రేఖలు, రేఖీయ ద్వితీయము. ఈ టాపిక్స్ మొత్తం పైన ప్రీవియస్ డిఎస్సిలో అడిగిన కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. అవి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఈ టాపిక్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అంటే మనకు ఇంతకుముందు జరిగిన డిఎస్సిలో క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ టాపిక్ క్లోజ్ చేద్దాం. ఈ టాపిక్ క్లోజ్ అయినాక న్యూ టాపిక్స్, కొత్త టాపిక్ చెప్తాం. ఒకసారి చూడండి. రెండు సమాంతర రేఖలను సమాంతర రేఖలను తిర్యక రేఖ, అంటే రెండు సమాంతర రేఖలను ఒక తిర్యరేఖ ఖండించింది. అంటే ఇది ఎల్ అనుకోండి, ఇది ఎం అనుకోండి. అంటే ఆల్రెడీ మనం చెప్పినట్టువే, ఏం లేదు, ఏం చెప్పినామో అవే రాసింది. ఒక రెండు సమాంతర రేఖలు తిర్యక రేఖ ఒకే వైపున గల అంతరఖండాలు. ఒకే వైపున అంటే ఒకే సైడ్ ఉండాలా? ఏ సైడు? అంతరము లోపల రాడు, అంటే ఒకే వైపున అంతరఖండాలు ఉన్నాయి. చెప్పిన మ్యాటర్ ఇది. చెప్పిన మ్యాటర్ ఏముందంటే, రెండు సమాంతర రేఖలు, అంటే ఎల్లు ఎం అనేవి రెండు సమాంతర రేఖలు. ఈ రెండు సమాంతర రేఖలకు ఒక తిర్యక రేఖ ఖండించింది. అంతరఖండాలు ఎక్కడున్నాయి? ఒకే వైపున, అంటే వన్ సైడే. అంతరము అంటే లోపల, అంతరం అంటే లోపల ఉన్నాయి. అంతర కోణాల నిష్పత్తి 1:5 అయినా అందులో చిన్న కోణం ఎంత అంటాడు? రెండు కోణాలు ఇచ్చాడు, అంటే రెండు కోణాలు ఉన్నాయంట. ఆ రెండు కోణాలలో ఒక కోణము 1:5 అంటాడు. 1:5. నేను దీన్ని ఏమనుకుంటాను? ఈ ఎక్స్ ఒకటి 5x అనుకుంటున్నా. ఓకేనా? అనుకోవచ్చు కదా. ఒకటి 5 అంటాడు, ఒకటి ఎక్స్ ఒకటి 5x అంటున్నాడు. రెండు కోణాలు ఇచ్చాడు, అయితే దాంట్లో చిన్న కోణం ఏది అంటాడు? సింపుల్గా చూడండి, మనము లాజికల్ వద్దాము. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 5, 1. ఇందులో చిన్నది ఏది? 5 ఉంది, 1 ఉంది. చిన్న నెంబర్ ఏది? 1. అంటే ఎక్స్. ఇది ఐడెంటిఫై అంటున్నాడు. అది కనుక్కోని అంటున్నాడు. అది కనుక్కోవాలంటే మనకు చూడమ్మా, నేను మీకు చెప్పేటప్పుడు చెప్పాను, తిర్యక రేఖకు రెండు సమాంతర రేఖల పైన ఒక తిర్యక రేఖ ఖండించుకున్నప్పుడు 8 కోణాలు ఎరుగుతాయి. ఆ 8 కోణాలు ఏమంటాడు? అంతర కోణాలు అంటాడు. లోపల రెండు అంతర కోణాలు, అంటే తిర్యరేఖకు ఒకే వైపు సైడు లోపల అంతర కోణాలు ఏమంటారే? సహ అంతర కోణాలు అంటారు. సహ అంతర కోణాలు. సహ అంతర కోణాలు ఏంది? సంపూరకాలు. అంటే ఏంది? 180 degrees. ఈ బిట్టు మర్చిపోకుండా. రెండు కోణాలు అంతరం ఉన్నాయి, తిర్యక రేఖ ఒకే వైపు ఉన్నాయి, అంటే సహాంతర కోణాలు. ఎప్పుడు? సమాంతర రేఖలు అన్నప్పుడు మాత్రమే ఇది వస్తుంది. సమాంతర రేఖలు అంటే ఎల్లు ఏమో సమాంతర రేఖలు. సమాంతర రేఖలు ఎప్పుడు ఏమన్నది మనకు? సంపూరకాలు. సంపూరకాలు అంటే 180 degrees. అంటే అప్పుడు చూడడం, ఎప్పుడు మనకి ఇచ్చేది 1:5 అంటాడు. అంటే x + 5, అంటే x + 5x = 180 degrees. 5x + x 6x = 180 degrees. 6x = 180 degrees. అప్పుడు x = 180/6. చూడమా, కొట్టుకోవడం ఇక్కడ రాసు, ఇక్కడ 180/6. 6 3 = 12, అంతే కదా. 6 3 = 18. 0 అంటే 0. ఈ 0 వస్తే 30 degrees. అంటే 6 1 = 6 3 = 0. x = ఎంతమ్మా? 30 degrees. x = 30 degrees. కానీ మనకి ఏమంటున్నాడు? అందరి చిన్న కోణము, స్మాల్ యాంగిల్ అడుగుతాడు. చిన్న కోణం అంటే జస్ట్ మనం చెప్తున్నాను, 1:5లో చిన్న నెంబర్ ఏది? 1. కాబట్టి x:5x అనుకో. x అంటే అదేమా 30 degrees. 5 × x అంటే 5 × 30. 30 degrees = 5 3 = 150. ఈ 150 డిగ్రీలో ఒకవేళ అందరి చిన్న కోణము కాకుండా ఆ కోణాలు ఏవి అంటే 30 degrees 150 degrees ఆన్సర్స్ ఉంటాయి. రెండు క్వశ్చన్లు అడగచ్చు. అందరి కోణాలు ఏవి? అందరి కోణాలు ఏమంటే ఒకటి 30 degrees, ఒకటి 150 degrees అనొచ్చు. కానీ మనకి ఏమంటున్నాడు? చిన్న కోణం అంటాడు. చిన్న కోణం అంటే
దీంట్లో ఆల్రెడీ చెప్పేటప్పుడు ఇప్పుడు ఈ రెండింటిలో ఏది చిన్నది ఇది చిన్నది కాబట్టి ఈ రెండింటిలో 30 ఉంది 150 ఉంది. స్మాల్ ఏది 30 degrees. కాబట్టి 30 degrees అంటే ఆప్షన్ ఏది మా సెకండ్ వన్. చూడండి సింపుల్. చూడు ఎప్పుడు అడిగినాడు 2019 ఏపీ ఎస్జిటి వాళ్ళకి అడిగాడు మా ప్రీవియస్ పేపర్స్ డిఎస్లో 2019లో ఏపీ ఎస్జిటి వాళ్ళకి క్వశ్చన్ అడిగాడు. ఏది రేఖాగణితంలో రేఖాగణితంలో మనం ఈ టాపిక్ చెప్పినాం కదా, ఆ టాపిక్ లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒకటి చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటే రెండు సమాంతర రేఖలు, ఒకటి ఎల్ ఒకటి ఎం, ఒక తిరగ రేఖ ఖండించుకోండి. ఖండించుకున్న తర్వాత సమాంతర రేఖలు అంటే మనకి ఎంబడి తాట రాల. సాదృశ్య కోణాలు సమానం, ఏక బాహ్య కోణాలు సమానం, ఏక అంతర కోణాలు సమానం, ఆ మూడు సమానం. ఇంకా మిగతా రెండు ఏంటి? సహ అంతర కోణాలు, సహ బాహ్య కోణాలు, సంపూర్ణాలు. సంపూర్ణాలు గుర్తు లేకుండా 180 డిగ్రీలు గుర్తుపెట్టుకోండి. మనకు అంతరం అంటున్నాడు, అంటే అంతరం అంటే సహాంతరాలు. అయిపోయి అది వస్తే నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి మా ఏపీఎస్జిటి 2019 అంటే 2019 ఒకే పేపర్లో ఎన్ని క్వశ్చన్లు ఇచ్చారా అనుకునేది మీరు. షిఫ్ట్ జరిగినాయి 2019లో. మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 6, అంటే ఉదయం 1 మధ్యాహ్నం 1 జరిగినాయి. కాబట్టి ఆ దాంట్లో పేపర్స్ మావి 2019లో ఉదయం 1 చేసింది, షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 S1 S2 జరిగినాయి కదా, ఆ షిఫ్ట్లో పేపర్స్ అనేవి చూడండి మా 4x + 21 degrees మరియు 5x - 3 డిగ్రీలు రేఖలు సమాంతరము మరియు త్రిరేఖకు ఒకే వైపున గల అంతరకోణాలైన ఎక్స్ విలువ ఎంత? ఫస్ట్ ప్రాబ్లం చూసినప్పుడే ప్రాబ్లంలో ఒకటే గుర్తుపెట్టుకోవడం, కొన్ని క్లూస్ ఉంటాయి, ఆ క్లూస్ ఒకటే పట్టుకోవాలి, లింక్ అది పట్టుకుంటే అయిపోయి. ఇట్లా చూసినప్పుడే మనము అబ్బా ఇక్కడ 4x + 21 ఇచ్చినాడు, ఇక్కడ 5x - 3 ఇచ్చినాడు, లేవు మనకు ఎంతకున్న త్రిరేఖ అట్లా ఏం లేదు. ఫస్ట్ ప్రాబ్లంలో ఏం క్లూ ఇచ్చాడు చూడండి, 4x + 21 మరియు 5x - 3 అవి ఇచ్చాడు. రేఖలు సమాంతరాలు, ఇది ఫస్ట్ మనం అనుకున్నాం. అంటే రేఖలు సమాంతరం అంటే రెండు రేఖలు సమాంతరాలు మరియు తిరియక రేఖ కొన్నాడు. ఇంకా క్లూ అయిపోవాలి, అయిపోయా. ఇంకా మనం ఎప్పుడు ఏమైనా రేఖలు సమాంతరాలు, ఇది ఎల్ అనుకో ఇది ఎం అనుకో, తిరియక రేఖ ఖండించింది. ఇది ఫస్ట్ నీకు వచ్చేయాలంట. ఇక్కడ వచ్చినాక సాదృశ్య కోణాల, ఏకాంతర కోణాల, ఏక బాహ్య కోణాల, సహాంతర కోణాల, సహబాహ్య కోణాల అనే టాపిక్ రావాలి. ఫస్ట్ సమాంతరాలు అన్నాడు, ఓకే. తిరేక రేఖ అన్నాడు, ఓకే వచ్చేసింది. ఇప్పుడు ఒకే వైపు, నెక్స్ట్ ఏంది, ఇది ఇంపార్టెంట్. ఒకే వైపు అంటే తిరేక రేఖకు ఒకే వైపు అన్నాడు. ఎక్కడ అది? బయటనా లోపలనేది చూడాలా. ఎక్కడ ఒకే వైపు? అంతర కోణాలు, ఒకే వైపు అంతర కోణాలు అంటారు. వెరీ గుడ్, అయిపోయింది. మనం మ్యాటర్ చేస్తే డయాగ్రామ్ ఇస్తాం. ఒకే వైపు అంతర, ఒకే వైపు అంతర కోణాలు అంటే ఏంటివి? సహ అంతర కోణాలు. ఇవేంటివి? సహ అంతర కోణాలు. సహ అంతర కోణాలు అంటే ఎంత? సంపూర్ణాలు అంటే ఎంత? 180 degrees. అది వచ్చేసేయాలి. ఇప్పుడు చూడండి, అయినా ఎక్స్ విలువ కనుక్కుంటాడు. అంటే అయినా ఎక్స్ విలువ. ఎక్స్ విలువ అంటే ఏం లేదు మా, ఇంతకు ముందు 1:5 ఇచ్చాడు. ఇప్పుడు 1:5 బదులు ఇది 1 అనుకో, ఇది 5 అనుకో, రెండు యాడ్ చేయాలంటే కన్ఫ్యూజ్ అయ్యాక మీరు. ఇది 1 అది 5. ఇంతకుముందు రేషియో ఇచ్చి ఎంత అన్నాడు, రేషియో బదులు ఇది ఇచ్చినాడు. ఈ మెథడ్లో చేసాం మనం ప్రాబ్లం ఒకటి. చూడు ఇప్పుడు 4x + 21 + 5x - 3 = ఏమంటున్నాడు? అంతర కోణాలు అంటే సంపూరకాలు అంటే 180 degrees. చూడమ్మా ఇక్కడ 4x 5x 9x అదేదా, 4x + 5x 9x. 21లో 3 తీయాలా, 21 3 అంటే ఇది 20 అనుకోమా, 1 పక్కన పెట్టేది. 20లో 3 పోతే 17, 17 ప్లస్ ఇది 1 18, 18 = 180 degrees. అప్పుడు 9x ఈ 18 వదిలిపోతామా, 180 - 18. నీకు రాలే, పక్క రాసుకో. 180 - 18. 10లో 8 పోతే 2, ఇక్కడ 7 ఉంటుంది మా, 7లో 1 పోతే 6 1 అంటే 9x = 160 degrees. మనకి ఎవరున్నాడు? ఎక్స్ విలువ ఎంత రాడు. ఇప్పుడు ఎక్స్ విలువ అన్నప్పుడు x = 162/9. ఇప్పుడు x అలా పక్కన చేసుకోం లేదు, 9 162 9 2 18.
18 ఎక్కువ ఉంది కాబట్టి దీనికన్నా ఇది చేసే మటుకు తక్కువ ఉండాలి. 9 1 జా 9, 16లో 9 తీసేమ్మా, 16 10లో 9 పోతే 1 7 1 6 7 72, 9 8 జా 72 0, 9 8 జా అంటే ఎక్స్ వాల్యూ ఎంతమ్మా 18 degrees 18 డిగ్రీలు. లేదు మేసాలు దీనే కొట్టేస్తారు 9 1 జా 9 1 జా 9 8 జా దీన్ని 18 డిగ్రీలు. 18 డిగ్రీలు అంటే ఆప్షన్ ఏదమ్మా 1. చూడండి ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలమ్మా. క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఒకేసారి క్వశ్చన్ మొత్తం చదివాకు, సగం 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 చదువుకో. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ నిదానం చేయాలి, ఎగ్జామ్లో ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పటికే సరే ప్రాబ్లం క్వశ్చన్ సగం సగం తీసుకో. ఫస్ట్ ఏమన్నాడు 4x + 21 మరియు 5x - 3 అన్నాడు. ఇంతకుముందు ఏమన్నాడు 1:5 అన్నాడు, రేషియోలు ఇచ్చినాడు. సరే అది తెలుస్తాయి. రేఖలు, ఏ రేఖలు సమాంతరాలు. సమాంతరాలు అంటే 2 రేఖలు సమాంతరం ఉంటాయి, సమాంతరం చేసుకో. తిరేగ రేఖ అంటాడు, అంటే 2 రేఖలను ఒక సమాంతర రేఖ కట్ చేసింది. సమాంతర రేఖలు అంటే నీకు ఫిక్స్ అయిపోవాలా. సాదృశ్య కోణాలు సమానం అంటే ఒకటి లోపల ఉండాలా, ఒకటి బయట ఉండాలా. తిరేగ ఒకే ఉండాలా. ఏకాంతర కోణాలు అంతరం అంటున్నాడు కాబట్టి లోపల. ఇక్కడ ఏక చిరువైపు, తిరేగకు చెరోవైపు ఉండాలా. ఏక బాహ్య కోణాలు, ఏక అంటే చెరోవైపు, బాహ్య అంటే బయట ఉండాలా. ఈ 3 సమానం అయిపోయాయి. నెక్స్ట్ సహ అంతర కోణాలు. సహ అంటే ఏంది ఒకే వైపు, తిరేగరేఖ ఎక్కడ ఉండాలా అంతరంగా ఉండాలా. సహ బాహ్య కోణాలు, తిరేగరేఖ ఒకటే బయట ఉండాలా. ఇవి 180 degrees సంభవం. అవి గుర్తుంటే అయిపోయాయి. అప్పుడు తిరేగరేఖకు ఒకే వైపు అంటున్నాడు, ఒకే వైపు ఏంటివి అంతర కోణాలు అయిపోయాయి. తెలిస్తే నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ చూడండి 2 సంపూర్ణ కోణాల నిష్పత్తి 5:4 అయినా ఆ కోణాలు ఏమంటారు. ఇక్కడ మన తిరేగరేఖ ఏం లేదు, 2 సంపూరక కోణాలు. సంపూరక కోణాలు అంటే గుర్తురాలమ్మా 180 degrees గుర్తుండాల. 2 సంపూరక కోణాల నిష్పత్తి 5:4 అయినా ఆ కోణాలు ఏమంటాడు. ఇక్కడ నిష్పత్తి అడుగుతున్నాడు, నిష్పత్తిలో ఖచ్చితంగా మనకు ఒక కోణం వచ్చేటట్టు వస్తుంది. కాబట్టి 2 సంపూర్ణ కోణాల నిష్పత్తి 5:4 అయినా ఆ కోణాలు ఏది. నిష్పత్తి అంటే ఎప్పుడైనా సరే ఈక్వల్ చేసుకున్నాం అనమాట. వీడు ఏమిచ్చినాడు 2 కోణాలు ఇచ్చినాడు, అంటే ఒకటి 5x ఒకటి 4x. ఇప్పుడు మనం ఏమేస్తామంటే 5x + 4x = 180 degrees అని. 5x + 4x అంతమా 9x, 9x = 180 degree. ఇక్కడ 9x = 180 degrees అంటే 2 xలు అంటే 5x + 4x కలిసి 180 degrees అయితే 1 డిగ్రీకి ఎంత. ఎందుకు ఇలా వేసుకుంటాం అంటే మనం ఇక్కడ మనకు 5x 5 + 4 అయినాడు, అంటే 2 సంపూర్ణ కోణాల నిష్పత్తి 5:4 అయినా ఆ కోణాలు ఏమంటాడు. చిన్న కోణమా పెద్ద కోణం అడగలే. చిన్న కోణం అంటే 2 వేసి 180 degrees చేస్తే వచ్చేస్తుంది. కానీ ఆ కోణాలు 2 కోణాలు ఏమంటాడు. 2 కోణాలు అయినప్పుడు ఫస్ట్ మనం చేస్తాం అంటే 5x + 4x 9x, అంటే 2 ఎంత 9x. 9xకు 180 degrees అయితే ఈ 180 ఎట్లా వచ్చింది మా 180 ఎట్లా వచ్చింది. 180 degrees మనమేం అనుకోలేదు, ప్రాబ్లం ఇచ్చినాడు. ఏది సంపూరకాలు. మీకు చెప్పిన పూరక కోణం అయితే 90 degrees, సంపూరక కోణం అయితే 180 degrees, సరళ కోణం అయితే 180 degrees, సంయుగ్మ కోణం అయితే 360 degrees. గుర్తుపెట్టుకోవాలా. సంపూరక కోణం అన్నాడు ఒకటి 9xకు 180 అయితే 1కి ఎంత అనుకుంటాం అంటే 9xకు 180 అయితే 1కి ఏమవుతుందా తక్కువ ఎక్కువ. లేదు ఇక్కడ ఏం రాస్తావు నువ్వు 9x = 180, x = 180/9s. ఇప్పుడు వస్తుంది 9 1 జా 9 2 జా. x = 20 degrees, x = 20 degrees. x = 20 degrees అంటే మనకి ఏమొచ్చాడు ఇక్కడ 5x 4x. మనం ఒకటి ఏమనుకున్నాము, ఒకటి 5x అనుకున్నాం, ఇంకోటి ఏమనుకున్నాము 4x అనుకుంటాం. అంటే x అంటే ఎంతమ్మా 20, 20 × 5 ఇక్కడమ్మా 20 × 4 వేసుకోమ్మా. ఎందుకు x అంటే మనకి ఎంత వచ్చింది 20 వచ్చింది కాబట్టి 20 వేస్తాం. ఇప్పుడు ఏమొస్తుందమ్మా 5 2 100,
నెక్స్ట్ 4 2 జా 80 అంటే మనకి ఏమవుతుంది 100 degrees కామా 80 degrees 100 degrees కామా 80 degrees 100 degrees అంటే 80 degrees ఏది మా ఆప్షన్ 4. గుర్తుపెట్టుకోండి, రేషియో ఇచ్చి ఆ చిన్న కోణం ఏది పెద్ద కోణం ఏది అంటే 2 యాడ్ చేస్తాము. వాడు సంపూర కోణం అంటే సంపూర కోణం చేస్తాము, పూర కోణం అంటే పూర కోణం, సంపూర కోణం చేసి ఎక్స్ వాల్యూ 2 దానిలో మనం సబ్స్టిట్యూట్ చేసి ఏది చిన్న కోణం వస్తే ఆ కోణం వస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఆ కోణాలు ఏమంటాడు 2 కోణాలు ఏమంటాడు 2 కోణాలు అప్పుడు 2 ఇలాంటిదే ప్రాబ్లమ్. అలాగే మనం రేషియో ఒకటి చేసాం స్టార్టింగ్ ప్రాబ్లం. రేషియోలోనే ఇంకో ప్రాబ్లం అడుగుతున్నాం అంటే 2:3 అడుగుతున్నాను. ఒకటి ఏమంటే 2:3 ఒకటి చెప్పా కాబట్టి మళ్ళీ సేమ్ చెప్పడం అవసరం లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. 2:3 అడుగుతున్నాడు. 2:3 అంటే ఏంది, మనకు చిన్న కోణం ఏదన్నాడు అంటే మనం సపోజ్ ఇదే సేమ్ ప్రాబ్లమే 2 సంపూర్ణ కోణాలు అయితే 2 అంటే 2x + 3 = 180. ఇప్పుడు 5x = 180, x = 5 3 జా 15, అప్పుడు ఏమవుతుంది 6 5 6 జా 30 అంతే కదా. 180/5 5 3 జా 15 3 5 6 జా అంటే x ఎంత వచ్చింది 6 వచ్చింది. అప్పుడు చిన్న కోణం అన్నాడు. చిన్న కోణం అంటే 2:3లో 2లో 3లో ఏది చిన్నది 2 కాబట్టి 36 × 2 6 2 జా 12 3 2 9 3 2 జా 6 7 72 degrees. ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం చేసినాం కాబట్టి అలాంటిది ఇంకో ప్రాబ్లం అడుగుతున్నాడు. నేను చెప్పడం లేదు, మీరు చేసుకోండి. 2:3 అనేది చేసుకోండి. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2 సంపూర్ణ కోణాల నిష్పత్తి 5:4 అయినా ఆ కోణాలు ఏవి అన్నప్పుడు ఒక కోణం కనుక్కోవాలా 2 కోణాలా, ఆ దాంట్లో చిన్న కోణం ఏది అంటే యాడ్ చేసి చేస్తుంది. నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక కోణం దాని పూర్వ కోణం కన్నా 26 డిగ్రీలు ఎక్కువైనా ఆ కోణం కొలత ఎంత? ఫస్ట్ ప్రాబ్లం చూసినప్పుడు ఐడెంటిఫై అవ్వాలి. ఒక కోణం దాని పూర్వ కోణం కన్నా 26 డిగ్రీలు ఎక్కువైనా కోణం కొలత అంటాడు. మనం ఆల్రెడీ మెథడ్లో ప్రాబ్లం చెప్పాం. ఒక కోణం ఎక్స్ అనుకో, దాని పూర్వ కోణానికి 90 - x. ఇంకోటి ఒక కోణం ఎక్స్ అనుకో, దాని సంపూర్ణ కోణానికి 180 - x. ఒక కోణం ఎక్స్ అనుకో, దాని సద్విమ కోణం 300 డిగ్రీలు -x అనుకో. గుర్తుపెట్టుకోండి, ఒక కోణం అన్నప్పుడు ఎక్స్ అనుకో, పూర్వ కోణానికి ఎక్స్ అంటే 90 - x అనుకో. ఒక ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ది, ఒక కోణం ఎక్స్ అనుకో, దాని సంపూర్ణ కోణానికి అంటే 180 - x అనుకో. నెక్స్ట్ ఒక కోణం ఎక్స్, దాని సగ్మ కోణానికి 360 డిగ్రీలు ఎక్స్ అనుకో అని చెప్తాం. ఇది కాకుండా ఒకవేళ 2 రెట్లు అన్నప్పుడు 2 రాస్తాం, 3 రెట్లు అంటే 3 రాస్తాం, 4 రెట్లు అంటే 4 రాస్తాం. ఓకేనా, రెట్లు అన్నప్పుడు జస్ట్ దానికి యాడ్ చేస్తాం. రెట్లు కాకుండా అంటే రెట్లు కాకుండా ఆ కోణం కన్నా 30 డిగ్రీలు ఎక్కువ అంటే 30 యాడ్ చేస్తాం. ఒకవేళ ఆ కోణం కన్నా 20 డిగ్రీలు తక్కువ మైనస్ చేస్తాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, రెట్లు ఉన్నప్పుడు ఎన్ని రెట్లు అయితే అన్ని రెట్లు వేస్తాం. ఒకవేళ ఆ కోణం కన్నా ఎక్కువ అంటే యాడ్ చేస్తాం, తక్కువ అంటే తీసేస్తాం. ఓకేనా, రెట్లు ఉన్నప్పుడు మడిగి చేస్తాం, ఎక్కువ అంటే యాడ్ చేస్తాం, భేదం అంటే డిఫరెంట్ చేస్తాం. అంతే చూడండి. ఇప్పుడు దీన్ని బట్టి నేను ప్రాబ్లం చేస్తాను. చూడమ్మా, ఒక కోణం అన్నాడు అంటే ఒక కోణం అంటే ఏంది ఎక్స్ అనుకుంటా. దాని పూర్వకోణానికి అసలు నువ్వు పూర్వకోణం అంటే రావాలి నీకు. పూర్వకోణం అంటే పూర్వకోణం అంటే తెలియకుండా చేయలేం. పూర్వకోణం అంటే 90 degrees, సంపూర్ణ కోణం అంటే 180 డిగ్రీలు, సరళ కోణం అంటే 180 డిగ్రీలు, సంయుగ్మ కోణం అంటే 360 డిగ్రీలు. అది గుర్తుంటేనే సంపూర్ణ కోణం అంటున్నాడు. పూర్వకోణం అంటే 90 degrees, దాని పూర్వకోణానికి అంటాడు అంటే 90 - x కన్నా 20 డిగ్రీలు ఎంత ఎక్కువ అంటే ఏమ్మా ప్లస్ 20 డిగ్రీలు చేస్తే అయితే చూడు చెప్పిన ప్రాబ్లమ్స్ చెప్పినట్లు. ఫస్ట్ కట్ చేసుకున్నావు. ఒక కోణం ఎక్స్,
దాని పూర్వకోణానికి 90 - x, ఎక్కువ 26 డిగ్రీలు, తక్కువ మైనస్ రెట్లు ఇంటూ. చూడు, ఎక్కువ అన్నాడు అనుకో, ఎక్కువ అంటే ప్లస్, భేదం అన్నాడు అనుకో మైనస్, రెట్లు అన్నాడు అనుకో ఇంటూ. అంతే, ఆ 3 వేసుకుంటే ఇప్పుడు ఒక కోణం ఎక్స్ ఈక్వల్ టు దానికి అన్నప్పుడు ఈక్వల్ అన్న, ఈజ్ అన్న, ఇంగ్లీష్లో అయితే ఈజ్ అంటే ఈక్వల్ అన్న. పూర్వ కోణానికి అంటే 90 - x ఏమంటున్నాడు, ఎక్కువ అంటున్నాడు, 26 డిగ్రీలు అయినా ఆ కోణం కొలత ఎంత? ఎంత సింపుల్ చూడు, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 - x ప్లస్ 26. ఈ -20x ఇతరులకు వస్తే ఏమవుతుందా, ప్లస్ అవుతుంది. అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 + 26. ఈ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ 26 ఎంతమ్మా, 116. కానీ మనకి ఏమంటున్నాడు, ఎక్స్ ఆ కోణం ఎంత అంటున్నాడు, కాబట్టి 2x ఈజ్ ఈక్వల్ టు 116, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 116/2. నీకు ఇది రాలే, ఒక రాసుకో, 2 116, 2 5 జా 10, 1 0, 2 8 జా 16, 56. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అమ్మా, 58 డిగ్రీలు. మ్యాథ్స్ వచ్చినాడు 2 1 జా 2 5 జా 2 8 జా 58 డిగ్రీస్. చూడండి 58 డిగ్రీస్ అంటే ఆప్షన్ ఏదమ్మా, థర్డ్ వన్. ఈ మెథడ్లో చెప్పేసి నేను ప్రతి మెథడ్ మీకు బేసిక్ నుంచి చెప్పిన, నీకు రాకుండా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, కోణాలు గుర్తుపెట్టుకొని చెప్పిన. పూర్వ కోణం అంటే ఏంది, సరళ కోణం అంటే ఏంది, సగ్మిక కోణం అంటే ఏంది. ఎక్స్ దానికంటే ఈక్వల్ టు పూర్వ కోణానికన్నా 180 - x, సంపూర్ణ కోణము 180 - x, సగ్మిక కోణము 360 డిగ్రీస్. ఎక్కువ అయితే ప్లస్, భేదం అంటే మైనస్, రెట్లు అంటే ఇంటూ. అంతే, సింపుల్, నోట్ చేసుకోండి. చూడండి మా నెక్స్ట్, రెండు కోణాల కొలతలు మొత్తం 90 డిగ్రీలు అయినా వాటిని ఏమంటారు? సింపుల్ పెట్టుడు, ఎంత ఏందో. రెండు కోణాలు అంటున్నాడు, కోణం అంటే చెప్పాను, రెండు కిరణాల మధ్య ఏర్పడే కోణం అంటాడు. ఇక్కడ ఏమంటాడంటే రెండు కోణాలు అంటే ఏవో రెండు కోణాలు మొత్తము 90 డిగ్రీలు అయినా వాటిని ఏమంటారు అంటే రెండు కోణాలు అనుకో, అంటే θ1 + θ2 = 90 డిగ్రీస్ అంటాడు. ఒక రెండు టీటాల కొలతల మొత్తం అంటే ఏంది, ప్లస్ కదా, θ1 + θ2 = 90 డిగ్రీస్ అన్నాడు. అయితే వాటిని ఏమంటారు అంటున్నాడు. మనం ఆల్రెడీ మీకు చెప్పాను, మీకు 90 డిగ్రీస్ అయితే పూరక కోణాలు, 180 డిగ్రీస్ అయితే సంపూరక కోణాలు ఆర్ సరళ కోణాలు. నేను ఎన్నిసార్లు చెప్పానో మీకు చేసి ఉండాలమ్మా. నెక్స్ట్ 360 డిగ్రీస్ అయితే సంయుగ్మ కోణాలు. ఓకేనా, ఇది దీని ప్రకారం ఇప్పుడు మనకు రెండు కోణాల మొత్తము అంటే θ + θ2, θ1 + θ2 మొత్తం కోణాలను వాటిని ఏమంటారు అంటే పూరక కోణాలు అంటారు. పూరక కోణాలు అంటే 90 డిగ్రీస్ కదా. ఈ 90 ఏం చేస్తారంటే ఒకటి θ1 అంటున్నాడు, ఒకటి θ2 అనుకుంటాడు. రెండు కోణాలు కలిపితే ఎంత వస్తుంది, 90 డిగ్రీస్ అంటే కదా. రెండు కోణాలు రెండు అంటున్నాడు, అంటే ఒకటి θ1 ఒకటి θ2. ఈ రెండు చేస్తున్నాడు, కలుపుతున్నాడు, ప్లస్ చేస్తున్నాడు. ప్లస్ చేస్తే 90 డిగ్రీలు అయినా వాటిని ఏమంటారు? రెండు కలిపితే 90 అంటున్నాడు, 90 అంటున్నాడు. కానీ 90 కన్నా ఎక్కువ అనలే. 90 కన్నా ఎక్కువ ఉంటే అధిక కోణం అవుతాయి, 90 కన్నా తక్కువ ఉంటే అల్ప కోణం అవుతాయి. కానీ మనకు 90 ఎగ్జాక్ట్లీ 90 అంటాడు. ఏది రెండు కోణాలు అంటే θ1 + θ2 90 అయితే వాటిని ఏమంటారు? పూరక కోణాలు అంటారు. పూరక కోణాలు అంటారు. ఇక్కడ చూడమ్మా, పూరక కోణాలు అయిపోయినాయి. ఈ మూడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడమ్మా. ఆసన్న కోణాలు, ఎందుకంటే మనము ఒకవేళ మనకు పూరక కోణం అనే వాల్యూ తెలియకుండా ఆప్షన్ బట్టి కూడా మనం చెప్పచ్చు. ఆప్షన్లు మనకు క్లియర్ తెలుస్తాయి. ఆసన్న కోణాలు అంటే ఏంది, ఏదైనా ఒక సరళరేఖకు ఒక ఉమ్మడి భుజం ఉంటే ఉమ్మడి భుజానికి చెరువైపు అంటే ఇక్కడ సేమ్ ఉంటే వాటి ఆసన్న కోణాలు అంటారు. మీకు ఆసన్న కోణాలకు ఒకటి ఏదని ఫ్రెండ్స్ అని చెప్పా. ఫ్రెండ్స్ ఎప్పటికైనా సరే ప్రక్కన ఉంటారు. కాబట్టి ఇద్దరు ఫ్రెండ్స్ ఎట్లుంటారు, ప్రక్కన ఉంటారు. ఇద్దరు ఫ్రెండ్స్ అంటే ఏంటిది, ఆసన్న కోణాలు. ఆసన్న కోణాల మొత్తం విలువ ఎప్పటికైనా సరే ఎంత, 180 డిగ్రీస్. కాబట్టి 180 డిగ్రీస్ అంటే
90 degrees కాదు, ఆప్షన్ 2 కాదు. నెక్స్ట్ సంపూరక కోణాలు. సంపూరక కోణాలు అంటే మీకు చెప్పాను ఆల్రెడీ. సంపూరక కోణాలు అంటే 180 degrees, 180 degrees. ఆర్ సరళ కోణము, ఒక గీత సరళంగా ఉందనుకో దీని ఏమంటాం 180 degrees. కానీ మనకి ఎంత 90 degrees. ఇది కాదు, అంటే ఆప్షన్ 3 కాదు. నెక్స్ట్ సంపూర్ణ కోణాలన్నా సరళ కోణాలన్నా రెండు ఒకటే, కాబట్టి ఇది కాదు. చూడు ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నాడు మీకు. సంపూర్ణ కోణాలు సరళ కోణాలు రెండు ఒకటే, పక్క పక్కన ఇచ్చినాడు. మనకు అసలు ఆ కోణాల విలువ తెలియదు అనుకో, ఏదో ఒకటి వేస్తాం. ఆప్షన్ ద్వారా ఈ మూడు కాదు. ఈ మూడు కాదంటే ఏంది ఇది. నీకు ఒకవేళ సంపూర్ణ కోణాల వాల్యూ తెలియకుంటే ఆప్షన్ ద్వారా పో. ఆసన కోణాలు ఫ్రెండ్స్ పక్క పక్కనే ఉంటారు 180 degrees, వీడు కాదు. సంపూర్ణ కోణాలు 180 degrees, వాడు కాదు. సంపూర్ణ కోణాలు ఇంకో పేరు ఏంది సరళ కోణం, సరళ కోణం అంటే మొత్తం 180 degrees. ఇది 10 కాదు. ఏది ఆప్షన్ 1. నోట్ చేసుకోమా. నెక్స్ట్ చూడండి మా, క్రింది వాణిలో గురు కోణం ఏంది? క్రింది వాణిలో గురు కోణం ఏంది? గురు కోణం అన్నా అధిక కోణం అన్నా రెండు ఒకటే. గురు కోణాన్ని ఇంకోటి ఏమంటామంటే అధిక కోణం. ఎందుకంటే మ్యాథమెటిక్స్ లో మనకి ఏ టర్మ్ తెలియదో ఆ టర్మే చేస్తాడు. మనకి ఏ టర్మ్ తెలియదో ఆ టర్మే ఇస్తాడు. మనం కింది వాణిలో గురు కోణం ఏది? మీకు కోణాల గురించి చెప్పాను. నేను ఆల్రెడీ చెప్పిన టాపిక్స్ ప్రతి ఒక్క టాపిక్ లో నుంచి ఒక బిట్టు వస్తుంది. ఎందుకంటే మనం ఏ ఏరియాలో నేర్చుకోవాలా అంత అవసరం లేదు మా. ఏ టాపిక్ ఏది నేర్చుకుంటే సరిపోతుందో చెప్తున్నా. ఇంకోటి మీరు బాగా కనిపిస్తున్నారా, ఇది 2002. ఇంత ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ కూడా 2002. అంటే 2002లో సింపుల్ క్వశ్చన్ అడిగినాడు. 2019 ఇచ్చేదాకా చూడండి, రేషియో కోణాల నిష్పత్తి లేకుంటే 3x+4 మరియు 2x-4 అయినా సంపూర్ణ కోణాలు ఏంది? పోయే కొద్ది టఫ్ వచ్చింది. అంటే 2002లో సింపుల్ అయినాడు, 2019లో టఫ్ అయినాడు. ఇప్పుడు ఎట్లా అడుగుతాడు? పేపర్ టఫ్గా ఉంటుంది. టఫ్ అంటే టఫ్ కాదు, పోయే కొద్దీ కాంపిటీషన్ ఎక్కువ పెరిగే కొద్దీ కొంచెం డిఫికల్ట్గా ఇస్తుంటే వర్డ్స్ డిఫికల్ట్గా ఇస్తుంది అంతే, అంతగానే ఏముండదు. మనం చూసినప్పుడే ప్రాబ్లము ఆ వర్డ్ ఐడెంటిఫై చేసుకుంటే వచ్చేస్తుంది. ఏది ఏమి ఇచ్చినాడు అయితే చూడండి. ఇప్పుడు కింది వాటిల్లో గురు కోణం ఏంది? మీ కోణాలు చెప్పేటప్పుడు క్లియర్గా చెప్పాను, మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసేవాడి. ఏదైనా ఒక బిందువు నుంచి వెలువడేదాన్ని కిరణం అంటారు. ఈ కిరణం పైన ఇంకో కోణం తీసుకున్నాం అనుకో, ఇది 0 degrees అవుతుంది. అలా కాకుండా ఈ కోణము ఇంకొక రవ కొంచెం ఇట్లా తిరిగింది అనుకో, ఈ కోణానికి ఈ కోణానికి మధ్య యాంగిల్ అయిపోతుంది. దీన్ని ఏమంటాము? అల్ప కోణం అంటాం. అలా కాకుండా కోణం ఇలా ఉంది అనుకో, లంబ కోణం అంటాం. అలా కాకుండా ఇలా ఉంది అనుకో, అధిక కోణం అంటాం. అలా కాకుండా ఇలా ఉంది అనుకో, సరళ కోణం అంటాం. ఓకేనా? ఇంకా గురు ఇట్లా అంటే పురావర్తన కోణం, ఇట్లంటే పరావర్తన కోణం, 360 degrees ఉంటాయి. మనకి ఇప్పుడు ఇది అడిగేది రాదు. ఇది కూడా ఇలా ఉంటాయంటే ఇది ఫస్ట్ 0 degree, ఇలా వస్తే అల్పకోణం, లంబ కోణం, అధిక కోణం, సరళ కోణం. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అన్నమా ఇక్కడ నీకు డిగ్రీస్ ఎంత అంటే 0 degrees, 0 degrees కన్నా ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే అల్ప కోణం. అంటే 90 degrees కన్నా తక్కువ ఉంది, 90 కన్నా తక్కువ ఉంటే అల్పకోణం అంటాం. ఇది 90 degrees కన్నా ఎక్కువ ఉంది కాబట్టి దీని ఏమంటాము? అధిక కోణం లేదా గురు కోణం. ఇది 180 degrees ఉందమ్మా, ఇది 90 కన్నా ఎక్కువ, ఇది 90 కన్నా తక్కువ, ఇది 180 degrees అమ్మా కాబట్టి దీని ఏమంటాం? సరళ కోణం. ఇది 90 degrees మా, ఇది అంటాం లంబ కోణం. ఇది 90 కన్నా తక్కువ కాబట్టి అల్పకోణం, ఇది 90 కన్నా ఎక్కువ కాబట్టి అధిక కోణం లేక గురు కోణము, ఇది 180 degrees ఉంది కాబట్టి సరళ కోణము, ఇది ఎగ్జాక్ట్లీ 90 degrees ఉంది కాబట్టి లంబ కోణం. మనకి ఏమంటున్నాడు? కింది వాటిలో గురు కోణం అంటాడు. గురు కోణం అంటే 90 degrees కన్నా ఎక్కువ ఉండాలి. 90 కన్నా ఎక్కువ ఉంటే ఏంది? అధిక కోణం లేక గురు కోణం. కాబట్టి ఆప్షన్ 1 రైట్, ఆప్షన్ 1 రైట్. ఓకేనా? ఇవి కాకుండా ఒక 2-3 ఉన్నాయమ్మా, ఆ 2-3 జస్ట్ నేను చదువుతాను చూడండి, మీరు చేయగలరు. లేదు చెప్పండి, చెప్తాను ఒకసారి చూడండి.
చూడమ్మా, ఇంకా 2 బిట్స్ ఉన్నాయి. ఆ బిట్స్ మీరు చేసేస్తారు. జస్ట్ చెప్తున్నానండి. ఇది ఎప్పుడైనా అంటే ఏపీ ఎస్జిటి 2001 అడిగాడమ్మా. 2001 అడిగాడు. క్వశ్చన్ చెప్తున్నాడండి. కోణం అనేది ఒక తొలి బిందువు కలిగి, కోణం అనేది ఒకే తొలి బిందువు కలిగి ఈ క్రింది వాటిలో సమ్మేళనం ఏర్పడుతుంది. అంటే కోణం అనేది ఒకే తొలి బిందువు కలిగి ఈ క్రింది వాటి సమ్మేళనంతో ఏర్పడుతుంది. సమ్మేళనం ఇది. కోణం అనేది ఎలా ఏర్పడతాయమ్మా? కోణం అనేది ఏవైనా 2 కిరణాలు ఉంటే ఈ 2 కిరణాల, ఇదొక కిరణం ఇదొక కిరణం అనుకో, ఈ 2 కిరణాల సమ్మేళనం మధ్య కోణం ఏర్పడుతుంది. అదే కదా, కోణం ఎలా ఏర్పడుతుంది అంటే 2 కిరణాలు 2 భుజాల మధ్య స్పేస్ ఏర్పడితే దాన్ని కోణం అంట. అంటే 2 కిరణాల సమ్మేళనం. ఆప్షన్స్ ఏమిచ్చానంటే 2 రేఖలు అంటున్నాడు. 2 రేఖలు కాదమ్మా, 2 రేఖలు అంటున్నాడు. 2 రేఖలు అనేది ఇట్టైనా ఉండొచ్చు, ఇట్టైనా సమాంతర రేఖ అయినా ఉండొచ్చు, రేఖాఖండమైన ఉండొచ్చు. 2 రేఖలు కాదు, 2 కిరణాలు. 2 కిరణాల, ఎందుకంటే 2 కిరణాల సమ్మేళనే కోణం ఏర్పడుతుంది. ఆప్షన్ 2 మా. థర్డ్ ఆప్షన్ ఏంటంటే రేఖాఖండాలు. రేఖాఖండాలు కాదు. ఆప్షన్ 4 అర్ధరేఖలు. అసలు అర్ధరేఖలు అనేది కాదు. ఓకేనా? నెక్స్ట్ మా ఇంకొక క్వశ్చన్. ఇది ఏపీఎస్జిటి సేమ్ 2021 అడిగిన క్వశ్చన్ అమ్మా. మళ్ళీ చెప్తున్నానండి. ఒక తిరిగి రేఖ 2 సమాంతర రేఖలు ఖండించినప్పుడు, 2 సమాంతర రేఖలను ఒక తిరిగి రేఖ ఖండించిందమ్మా. ఇది ఎల్, ఇది ఎం, ఇది ఎన్ అనుకో. 2 చూడండి, క్వశ్చన్ చూసుకోండి. ఒక ఎందుకంటే ఇవన్నీ చేస్తారు కాబట్టి నేను బోర్డు మీద రాయాలంటే జస్ట్ మీకు చదివి వినిపిస్తున్నా, మీరు అర్థం చేసుకొని చేయగలరు. ఎందుకంటే బోర్డు మీద అవసరం లేదు, ఇది మీరు చేయగలరు కాబట్టి చెప్తున్నాను. ఒక తిరిగి రేఖ 2 సమాంతర రేఖలు ఖండించినప్పుడు, అంటే 2 సమాంతర రేఖలను ఒక తిరిగి రేఖ ఖండించినప్పుడు తిరిగి రేఖకు, అంటే తిరిగి రేఖకు ఒకే వైపున గల అంతర కోణాల మొత్తము, ఒకే వైపున గల అంతర కోణాల మొత్తం అంటారు. అంటే 2 సమాంతర రేఖలు ఉన్నాయి. ఈ 2 సమాంతర రేఖ తిరిగి రేఖ ఖండిస్తే ఒకే వైపున 2 అంతర కోణాలు ఉన్నాయి. ఆ 2 అంతర కోణాల మొత్తం సమానము. 2 అంతర కోణాల ఒకే వైపున గల అంతర కోణాల మొత్తం ఎంత అంటాడు? అంతర కోణాల మొత్తము. ఒకే ఒకటి చూడండి, ఇది ఎప్పుడు ఏపీఎస్జిటి 2021. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ దానికి 0 degrees, సెకండ్ దానికి 90 degrees, థర్డ్ వన్ కు 180 degrees, ఫోర్త్ దానికి 360 degrees. చూడండి ఇంకా ఆప్షన్స్ ఏమిటంటే 90, 0, 90, 180, 360. ఒకటేటి మనకు తిరిగి రేఖకు ఒకే వైపు ఉన్నాయి, ప్లస్ అంతర కోణాలు ఉన్నాయి. అంటే సాదృశ్య కోణం అంటే ఏంది? ఒకటి లోపల ఉండాలి, ఒకటి బయట ఉండాలి. సాదృశ్య కోణాలు కాదు. ఏకాంతర కోణం అంటే అంటే చెరవైపు అంటే ఏకాంతరకాలు, ఏకభయ కోణాలు. సహాంతర కోణాలు అంటే తిరిగి రేఖ ఒకే వైపు ఉండాలి, అంతర కోణం ఉంటారు. సహాంతర కోణాలు ఏమవుతుంది? సంపూరకాలు. సంపూరకాలు అంటే 180 degrees. 180 degrees ఆప్షన్ ఏంది? ఆప్షన్ మ్యాటర్ వెళ్తే చేసింది అది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ బిట్టు ఒకే ఒక బిట్టు. ఇది మీరు చేస్తారు, ఆల్రెడీ నేను చేసినదే, మీరు చేసుకోండి. ఏంటంటే చూడండి x + 12 x - 50 సంపూరకాలు అంటే 180 degrees. సంపూరకాలు అయినా ఆ కోణం డిగ్రీలో చెప్పండి. సంపూరకాలు అన్నాడు. ఏం లేదు, మీరు ఏం చేస్తావు? x + 12 x - 50 = 180 చేస్తాం. 180 మనం ఆల్రెడీ చేసినదే. ఇప్పుడు చేస్తావు x + 12 x - 50 = 180. x + x 2x, 50లో 12 ఇస్తాయి, 50లో 10 చేస్తే 40, అంటే -38 = 180. ఇప్పుడు 2x = 180, ఇది ఎదురు అవుతామా? +38. ఇప్పుడు 2x = 8, 11,
238. X is equal to 218/2 అంటే ఏమొస్తుంది మనకు చేసాయి 218 అంటే 2 1 జా 2 0 1 తెచ్చుకోమ్మా ఇక్కడ 0 పెట్టుకో 2 9 జా అంటే 109 degrees అంతే కదా ఇప్పుడు చేస్తారు కాబట్టి జస్ట్ రఫ్ చెప్తున్నా ఓకేనా ఇవి మనకు ఇప్పటివరకు చెప్పుకున్న మొత్తం టాపిక్ లో ఏది సాదృశ్య కోణాల మీద కానీ సమాంతర రేఖలు కానీ మిలిత బిందువు కానీ మిలిత రేఖలు కానీ రేఖాఖండం కానీ రేఖీయ ద్వయం కానీ తిరేక రేఖ కానీ శీర్షాభిముఖ కోణాలు కానీ ఏవైనా సరే ఇవి ఈ టాపిక్స్ మీద మనకు డిఎస్లో అడిగిన మొత్తం ప్రాబ్లమ్స్ ఇవి ఇంకే వేరే వేరే మెటీరియల్స్ ఉంటే వేరే వేరే చేసుకోండి ఈ టాపిక్ అయిపోయాక నెక్స్ట్ టాపిక్ చెప్పేది త్రిభుజాలు త్రిభుజాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ త్రిభుజాలతో డిఎస్సిలో కానీ టెట్లో కానీ క్వశ్చన్ లేని పేపర్ ఉండదు అదే కాదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఎక్కువ త్రిభుజాలు చతుర్భుజాలు వృత్తాలు దీనిల మీద ఎక్కువ అడుగుతాడు ఎందుకంటే టాపిక్ పెద్దవి ఎట్లా చెప్తామంటే మీకు భుజాలు త్రిభుజాలు వృత్తాలు దీని మీద ఎక్కువ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఉంటాయి కాబట్టి నెక్స్ట్ చెప్పే టాపిక్ త్రిభుజాలు మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది ఓకేనా నోట్ చేసుకోండి